హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 29వ తారీఖు 12వ నెల 2024 29 డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టైం మెంబర్స్ అందరూ నేను చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా కంపల్సరీ వస్తూనే ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగా చూసుకోండి. ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి నైటు 11:22 వరకు ఈ జ్యేష్ఠ నక్షత్రం జరుగుతుంది అనమాట. నైట్ పూట, రాత్రిపూట, అంటే డే మొత్తం, పగలు మొత్తం ప్లస్ నైటు రాత్రిపూట 11:22 వరకు ఈ జ్యేష్ఠ నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చకవని గౌడ అనేది డాగ మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది శుద్ధ కాకి మీద, పింగళ అనేది కోడి మీద డాగ మీద, ఇటుక రంగు కోడి అనేది నెమల మీద, కోడి మీద, పింగళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం. ఇక జ్యేష్ఠ నక్షత్రం తర్వాత మూలా నక్షత్రం అనమాట. ఇక ఈరోజు నైట్ మొత్తం 11:22 తర్వాత ప్లస్ ఈరోజు నైట్ మొత్తం కూడా మూలా నక్షత్రం జరుగుతుంది. ఈ మూలా నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది నల్ల పొడాల కోడి మీద, నల్ల సవల మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. గౌన్ నెమలి అనేది నల్ల కాకి మీద, పచ్చకాకి మీద, కాకి మీద, నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే పచ్చకాకి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. దాని తర్వాత నల్ల సవల అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం నైట్ 11:22 తర్వాతే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక ఈరోజు నైట్ అంతా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్ళినట్లయితే, వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను చెప్పి ఒక్క ఇంపార్టెంట్ విషయం ఎప్పుడైనా చెప్తూనే ఉంటాను. ఇది కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం మీరు మిస్టేక్స్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి కూడా నేను మ్యాక్సిమం నాకు ఎవరైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను క్లారిఫై చేస్తున్నాను. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే, సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నాకైతే ఫోన్ చేస్తే నేను కంపల్సరీ మీకు క్లారిఫై చేస్తాను. దాంతోపాటు మీకు ఎవరికైనా కలర్ ఐడెంటిఫికేషన్ అర్థం కాలేదు, మీ కోళ్ళను నీట్గా వీడియోలు తీసి కానీ, లేదంటే ఫోటో తీసి కానీ, మ్యాక్సిమం వీడియో తీసి పెట్టడానికి ట్రై చేయండి. నేను క్లియర్గా అసలు ఏ కోడికి వేసుకోవాలి, ఏ కోడి మీద వేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అంతే తప్ప మిస్టేక్ చేయొద్దు. మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం, లాస్ అయిపోతాం. లాస్ అవ్వడం అంటే ఏంటంటే, లాస్ అయితే మళ్ళీ కోలుకోలేము. మనం ఇలాంటి వాటిల్లో లాస్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ టాపిక్లు కదా. ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పకి కోడి కాకి, బొంగ తెలుపు, కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా. అలాంటి కోడి కాకిని ఇక్కడ ముసుగు పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం అనేది వచ్చింది, అందులో డౌటే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డాగలు, నల్ల కట్రాసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డాగలు, కోడి పచ్చకాకి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి మసర కుసి గల నెమల పింగళాలు. మసర కుసి అంటే తెలిసిందే కదా మీకు, వైట్ ఉండకూడదు. మసర కుసి ఉన్నటువంటి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకునే గౌళ్ళు, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు, ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో బాగా కుసి అనేది ఎరుపు ఉండాలి. ఎరుపు, తెలుపు ఉండకూడదు, నలుపు ఉండకూడదు. ఎరుపు కుసి గల ఎర్ర నెమల్లో, లేదంటే కాకిడాక పర్లాలు, వాటి తర్వాత నెమల డాగలు, ఈ 3 రంగులు కూడా బాగా అంటే బాగా ఉపయోగపడతాయి ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోళ్ళకి ఇలాంటి రంగులను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ
కుసి మాత్రం ఎరుపు ఉండాలి వీటన్నిటికీ కూడా. కుసి ఎరుపు కుసి గల ఎర్ర పసిమి గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకి డేగలు, బాగా పసిమిగల డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు, బొంగ తెలుపు. కుసి బొంగ రెండు తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, ఎర్ర మైలాలు, అలాగే బూడిద రంగు మైలాలు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి కాకి నెమల పింగళాలు. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి కాకి నెమల పింగళాల లేదంటే నల్లబొట్ల సేతువాల. ఈ రంగులు అనేవి మెయిన్ ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కుసి నలుపు కుసి నలుపు ఉండాల. కుసి నలుపు గల కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమల్లో, నున్నబోర కాకి నెమల్లో, 9 వన్నె కాకులు, పసిమిగల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, నల్ల అబ్బరాసులు, గట్టి కాకులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి బొంగ కుసి రెండు తెలుపు ఉన్నటువంటి కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, అలాగే మిరపపొడి డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, అలాగే గరుడ మైలాలు. ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు మ్యాక్సిమం ఇక్కడ అన్ని రకాల కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఇక్కడ తెల్ల నెమల్లో, తెల్ల కక్కెరలో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. తెల్ల నెమలు కానీ తెల్ల కక్కెరలు కానీ, బొంగ కుసి కంపల్సరీ తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, బాగా కోడి చూపు ఉన్నటువంటివి. ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి బొంగ నలుపు, కుసి తెలుపు, కళ్ళు కాళ్ళు నలుపు ఉన్న కోళ్ళు అన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. పచ్చకాకి డేగలు కానీ, పశ్చిమగల కాకులు కానీ, శుద్ధ డేగలు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల డేగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు గల రసంగులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి ఎర్ర పొలాలు లేదంటే డేగ పింగళాలు. ఎర్ర పొలాలు డేగ పింగళాలకి లైట్గా చిట్రెక్కలో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండొచ్చు. బొంగ కుసి ఎక్కువ తెలుపు ఉండకపోయినా కూడా లైట్గా ఒకే తెలుపు ఉండాలన్నమాట. చిట్రెక్కలో కానీ తోకలో కానీ. అలాంటి పోలాలు కానీ డేగ పింగళాలు కానీ చింతపిక్కల డేగలు కానీ ఇక్కడ మెయిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికిబొర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, కోడి డేగలు. ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి నలుపు గల పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు రసంగులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పశ్చిమగాల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది పగల గురించి. ఇక నైట్ విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి
కోడి కాకి డేగలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక అలాగే కోడి కాకి డేగల తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించొద్దు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలు కనుక మనం అక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, శుద్ధ కాకి డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు లేదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే శుద్ధమైన పింగళాలు, అన్ని రకాల కోడి పింగళాలు, కోడి మైలాలు, తెల్ల కక్కెరలు ఇలాంటివి. కోడి చూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు పింగళాలను మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు, కాకి నెమలు, పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరప పండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కోడి చూపు మైలాలు, కోడి చూపు డేగలు, కోడి చూపు రసంగులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రంగులకి. ఇలా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోని కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.